మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆలయాలను అధికారులు మూసివేశారు. సూర్యగ్రహణ నేపథ్యంలో రుద్రేశ్వర 1000 స్తంభాల ఆలయం, భద్రకాళి అమ్మవారి ఆలయాలతో పాటు ఉప ఆలయాలను మూసివేశారు. కాళేశ్వరం ముక్తీశ్వర స్వామి ఆలయంతో పాటు రామప్పాలో ఉన్న ఆలయానికి తాళాలు వేశారు. తిరిగి రాత్రి 7:30 తర్వాత దర్శనాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ప్రసన్న, ఏదైతే కేతు గ్రహ సూర్యగ్రహణ కారణంగా ఉదయం పూట నుంచి ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పలు ఆలయాలకు సంబంధించి కూడా అర్చకులు ఆలయాలకు సంబంధించి కూడా ఇటు తలుపులు మూసి కూడా గేట్లు వేసిన పరిస్థితి నెలకొన్నా కూడా చెప్పచ్చు. ఏదైతే ఇటు కోరుగల్లు వాసులకు ఇలవెలుపు దైవంగా భావించిన శ్రీ భద్రకాళి అమ్మవారి దేవాలయాన్ని ఆలయ అర్చకులు మూసివేశారు. ఇటు కేతుగ్రహ సూర్యగ్రహణ కారణంగా ఉదయం అమ్మవారికి అర్చకులు నిత్య నిక్కతో పాటు ఇటు పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారి ప్రధాన ఆలయంతో పాటు ఇటు ఆలయంలోని ఉపాలయాలను కూడా అర్చకులు ఇటు బంధనం చేసిన తర్వాత రేపు సంప్రోక్షణం అనంతరం అమ్మవారి దర్శనం ఉంటుందంటూ కూడా ఆలయ కార్యనిర్వహణ అధికారులు కూడా ఇప్పటికే భద్రకాళి అమ్మవారి ప్రధాన అర్చకులు శేషు భారతి కూడా తెలిపిన పరిస్థితి ఉంది. ఇటు కేతుగ్రహ సూర్యగ్రహణ కారణంగా రేపు ఉదయం 9 గంటల వరకు ఇటు అమ్మవారి ఆలయం మూసివేసి ఉంటుందంటూ కూడా ఇటు ఆలయ ప్రధాన అర్చకుడు తెలిపిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఇటు ఆలయాలు ఇటు ఏదైతే వారి హనుమకొండలో ఉన్న రుద్రేశ్వర 1000 స్తంభాల ఆలయం కావచ్చు, ఇటు భద్రకాళి ఆలయంతో పాటు ఇటు కాళేశ్వరంలో ఉన్న ముక్తేశ్వర స్వామి ఆలయంతో పాటు ఇటు ములుగు జిల్లాలో ఉన్న ఆలయాలు ఇటు ఏదైతే ఇటు ములుగు జిల్లాలో ఉన్న అయితే రామప్ప ఉన్న ఆలయంతో పాటు పలు ఆలయాలను కూడా ఇటు అర్చకులు నిత్య పూజలు చేసిన అనంతరం మాత్రం ఇటు గుడి తలుపులను మూసివేసిన పరిస్థితి నెలకొన్నా కూడా చెప్పవచ్చు. అయితే ఏదైతే కేతుగా సూర్యగ్రహణ కారణంగా ఇటు ఆలయాలను మూసివేస్తున్నట్టు కూడా ఇటు అర్చకులు మాత్రం చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రసన్న, కృష్ణ, థ్యాంక్ యూ.